సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పెద్ద ప్రేగు సంబంధ క్యాన్సర్ ను జయించవచ్చని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో మంగళవారం కొలెక్టరల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ శ్రీరామ్ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ హరిత, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నితీష్ కుమార్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హిమబిందు పాల్గొని డాక్టర్ శ్రీరామ్ సతీష్ తో కలిసి కొలెక్టరల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజ్ పాల్గొన్నారు. ముందరే మనం స్క్రీన్ చేస్తే అరికట్టే దానికి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటే కొన్ని లీజన్స్ ఉంటాయి, క్యాన్సర్ కాకముందు పాలిప్స్ అట్లాంటివి డౌట్ఫుల్ గా ఉండే తీసేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి వస్తారు. ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో ఆర్ డెవలప్ కంట్రీస్ లో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కొలనోస్కోపీ, ఇయర్లీ కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన రక్తంలో కానీ కోలాన్లో అంటే కోలాన్ అంటే పెద్ద పేరులో కానీ ఎక్కడ క్యాన్సర్ కన్నా ముందర ఉండే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ పాలిప్స్ కానీ ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నా కానీ మనం కనుక్కునేదానికి ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్ లో కానీ రక్తంలో కానీ స్టార్టింగ్ స్టేజ్ లో కనుక్కుంటే ఇట్స్ ఎ క్యూరేటివ్, మళ్ళా తిరిగి వచ్చే ఛాన్స్ వెరీ తక్కువ ఉంటుంది. అందుకోసం ఈ కోలోరెక్టల్ స్క్రీనింగ్ అపోలో ఎంటైర్ 72 హాస్పిటల్స్ లో ఎంటైర్ ఇన్ ఇండియా మనం స్టార్ట్ చేశాము. ఈ కోలోరెక్టల్ స్క్రీనింగ్ గురించి డాక్టర్ హరిత గారు ఆంకాలజీ విభాగం అధిపతి అండ్ మన మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ హిమబిందు, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ నితీష్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు దీనికి అర్హులు, ఎవరు దీన్ని తీసుకుంటే మంచిది, లో రిస్క్ అంటే ఏంటి, మోడరేట్ రిస్క్ అంటే ఏంటి, హై రిస్క్ అంటే డాక్టర్ హరిత మేడం మిగతా డాక్టర్లు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ పెద్ద పేగు మలద్వారం క్యాన్సర్ అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి అవగాహన ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల అంటే ముఖ్యంగా మనం ఈ జబ్బు గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన దేశంలో క్యాన్సర్స్ అంటే హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉండే క్యాన్సర్స్ లో నంబర్ 4 స్టేజ్ లో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంది. అంటే మన నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఈ 3 కాకుండా నెక్స్ట్ లేడీస్ లో జెంట్స్ లో 4th ప్లేస్ లో ఉండేది కోలోరెక్టల్ క్యాన్సర్. అంటే దీన్ని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి క్యాన్సర్ రావడానికి మనకి దాదాపు 7 నుంచి 10 సంవత్సరాల మధ్యలో టైం ఉంటుంది. సో ఈ టైంలో మనం పేషెంట్ ని కనుక్కొని వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కానీ తీసేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం చేయగలం. సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని క్యాన్సర్స్ లాగా కోలోరెక్టల్ క్యాన్సర్ ని కూడా తొలి దశలో కనుక్కోలేకపోతున్నాం. జనరల్ గా ఇప్పుడు మనకి 1 లక్షలో 7 నుంచి 8 మందికి క్యాన్సర్ వస్తే అంటే ఇండియాకున్న జనాభా సంఖ్య ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 70 నుంచి 80 లక్షల మంది ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సో వీళ్ళల్లో ఒక 50% మందిని మనం అడ్వాన్స్డ్ స్టేజెస్ లో చూస్తున్నాం. అంటే ఎక్కడైతే మనం క్యూర్ చేయలేమో లేదా టెంపరీగా మనం జబ్బు తగ్గించినా కూడా వీళ్ళకి మళ్ళీ జబ్బు తిరగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మెయిన్ గా మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అనేది. సో ఇంకొక సమస్య మన దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇది చిన్న వయసులోనే వస్తుంది. జనరల్ గా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ కొలనోస్కోపీ స్క్రీనింగ్ అనేది, ఈ మోషన్ మల పరీక్ష ఇవన్నీ వెస్టర్న్ గైడ్ లైన్స్ లో అడ్వైజ్ చేస్తారు. కానీ మన దేశంలో ఇప్పుడు 20 సంవత్సరాల యువకులు కూడా మనం కోలోరెక్టల్ క్యాన్సర్ ని డయాగ్నోస్ చేయడం జరుగుతోంది. కారణాలు చాలా ఉన్నాయి. మన లైఫ్ స్టైల్లో మార్పులు, మన ఆహారంలో మనం చేసిన చేంజెస్ అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకోవడం, అంటే ఫైబర్ ఉండే ఆహారం తగ్గించేసి మనం ప్రాసెస్డ్ మీట్, ఈ రెడ్ మళ్ళీ మనకి అడ్వైస్ హిమబిందు మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హిమబిందు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అపోలో నెల్లూరు. ఇందాక మేడం గారు శ్రీరామ్ సతీష్ సార్ గారు చెప్పినట్టు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో చాలా చాలా కామన్ అయిపోయింది.
ఇంకొక విషయం ఏంటంటే చిన్న వయసు వాళ్ళకే వస్తుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి మేడం చెప్పినట్టు మోషన్ టెస్ట్, కొలనోస్కోపీ ఇవి రెండు కలిపి చేసుకోగలిగితే మనం అది క్యాన్సర్ కి వెళ్లకుండా ముందు స్టేజ్ లోనే అంటే ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లోనే కనుక్కోవచ్చు. ఈ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది పాలిప్స్ అంటాము. మనం కొలనోస్కోపీ చేసినప్పుడు పాలిప్స్ అనేవి చిన్నవి కానీ పెద్దవి కానీ మనం గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే దానికి కొలనోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ కూడా చేసేయచ్చు. తద్వారా మనం అది క్యాన్సర్ గా ప్రోగ్రెస్ అవడాన్ని నివారించవచ్చు. ఈ కొలనోస్కోపీ టెస్ట్ ఇందాక మేడం గారు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు బయటపడక అన్నదమ్ములకు కానీ ఉన్నా ఆ కండిషన్స్ కి మాత్రమే అవేర్నెస్ అనేది తీసుకురావడం వల్ల డిసీజ్ ని కంప్లీట్ గా బీట్ చేయొచ్చండి. సో థీమ్ ఆఫ్ దిస్ అవేర్నెస్ మంత్ ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, క్యూరబుల్ అండ్ బీటబుల్. సో మనం పూర్తిగా డిసీజ్ వల్ల చనిపోయే ప్రాణాలని అందరినీ కూడా మనం పూర్తిగా కాపాడగలుగుతాం. కాబట్టి ఇట్స్ ఎ కాల్ టు ఆల్ ద మీడియా ప్రొఫెషనల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే జీర్ణ వ్యవస్థలో మనకు వచ్చే అన్ని క్యాన్సర్స్ తో పోలిస్తే కోలోరెక్టల్ క్యాన్సర్స్ వల్ల సర్వైవల్ ఎక్కువ ఉంటుందండి. మా రొటీన్ ఫాలో అప్ లో ఆల్మోస్ట్ 10 years గా 15 years గా క్యాన్సర్ వచ్చి పూర్తిగా అంటే ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయ్యి మా ఫాలో అప్ లో ఉన్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. సో స్క్రీనింగ్, కొలనోస్కోపీ తర్వాత డిసీజ్ కనుక ఐడెంటిఫై అయిన తర్వాత దీనికి మనం మల్టీప్రామ్డ్ అప్రోచ్, సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా అన్ని రకాలుగా కూడా సకాలంలో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది కోలోరెక్టల్ క్యాన్సర్ కి 100% పాసిబుల్ అండి. సో సర్జికల్ గా కూడా అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ రోబోటిక్ సర్జరీస్ చేయడం వల్ల పేషెంట్ రికవరీ కానీ కాంప్లికేషన్ రేట్ కానీ చాలా తక్కువ ఉండడం, చాలా మనం ప్రజల్లోకి ఎంత తీవ్రంగా తీసుకెళ్లగలిగితే అంత వాళ్ళు ఈ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకొని హెల్త్ ని, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కువ రోజు రాకపోవడం ఇలాంటి కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ తో స్టార్ట్ అవుతుందండి. అండ్ ఆఫ్టర్ 55 years ఆఫ్ ఏజ్ నార్మల్ అనీమియా ఉన్నా కూడా అంటే రక్తహీనత ఉన్నా కూడా కంపల్సరీ ఈ కొలనోస్కోపీ స్క్రీనింగ్, ఎండోస్కోపీ స్క్రీనింగ్ అండ్ అబ్డామినల్ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఈ క్యాన్సర్స్ ని ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఏదైతే మనం ఈ క్యూర్ గురించి మాట్లాడుతున్నామో అది డిసీజ్ లోకలైజ్డ్ గా ఉంటేనే పాసిబుల్ అండి. సో ఆ స్టేజ్ లో మనకి డయాగ్నోసిస్ అయ్యే అవకాశం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.